వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే, కిరణ్ టీవీ లైవ్కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మేనిఫెస్టేషన్ విజయ మీనన్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. ఎలా ఉన్నారు? బాగున్నాను స్వప్న. మీ స్మైల్ చూస్తేనే అర్థమవుతుంది. థ్యాంక్ యూ. సో అంటే మీ సెషన్స్ అయితే చాలా మంది అటెండ్ అవుతూ ఉన్నారు మ్యామ్. సో వాళ్ళకు కూడా వాళ్ళ జీవితాల్లో కూడా మీరు ఇలాగే నవ్వులు పూయిస్తున్నారు. అవును, ఆ విషయం అయితే మాకు కూడా తెలుసు మ్యామ్. సో ఎందుకంటే అటెండ్ అవుతున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ చూస్తేనే మనకు అర్థమైపోతూ ఉంటుంది. అంటే వాళ్ళలో ఒక పాజిటివ్ వైబ్, వాళ్ళు అనుకున్నవి అన్నీ మేనిఫెస్ట్ చేయగలుగుతున్నాము అన్న నమ్మకం అయితే తెస్తున్నారు మీరు. సో ఇప్పుడు వచ్చేసి మ్యామ్, మనం ఈ వీడియోలో వచ్చి మనకి రాబోవు సోమవారం అనగా జూలై 13వ తారీఖు సోమవారము, అలాగే మాస శివరాత్రి, ముఖ్యంగా అమావాస్యకి ముందు రోజు. అవును, ఆ రోజును మనం ఎట్లాగా ఉపయోగించుకోవచ్చు అంటారు? మనకి మనీ మేనిఫెస్టేషన్ అనగానే అమావాస్య కానీ మాస శివరాత్రి కానీ ఇలాంటి రోజులన్నీ చాలా ప్రాముఖ్యత ఉంటూ ఉంటాయి. చెప్పండి మ్యామ్, ఆ రోజు మనం ఏ టెక్నిక్ చేయొచ్చు అంటారు? షూర్ స్వప్న, మీరు అన్నట్టు ఆ రోజు సోమవారం వస్తుంది, శివుడి నక్షత్రం కూడా ఆరుద్ర నక్షత్రం కూడా. ఇది కూడా 50 years తర్వాత ఈ ప్లానెట్ అనేది, ఈ ఎనర్జీ అనేది యాడ్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఆ రోజు మీరు చేయబోయే ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్కి ఆ పవర్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ నేను అన్నట్టు ఆ శివుడి ఆ ఎనర్జీతో మనము అత్యంత మేనిఫెస్టేషన్లో పవర్ఫుల్గా చెయ్యాలి అనుకున్నది సాధించాలి అనుకున్న దానికి నేను చెప్పబోయే టెక్నిక్ 369 టెక్నిక్. ఓకే, ఇది టెస్లా ఆల్రెడీ ప్రూవన్ టెక్నిక్, సైంటిఫికల్లీ ప్రూవన్ టెక్నిక్. ఇది చేసిన తర్వాత తిరుగు అనేది ఉండదు స్వప్న. ఓకే, ఇది ఎలా చేయాలి, ఆ రోజే చేయాలి ఎలా అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, మీరు ఒక్కసారి 369 టెక్నిక్ని నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు తెలుస్తుంది దీని పవర్ ఏంటి అనేది. ఓకే, ఇప్పుడు ఇది ఎప్పుడైనా 1 2 3 4 7 నంబర్స్ ఉన్నాయి కదా మనకు. అయితే మనం 3ని 6ని 9ని ఓకే చూడండి, ఇదొక ట్రయాంగిల్గా మారిపోతుందా? అవును. ఎప్పుడైనా మనమైనా స్వప్న, మన మైండ్ బాడీ అండ్ హార్ట్, ఓకే, ఇది ఒక ట్రయాంగిల్ షేప్లోనే ఉంది. సో ఇక్కడ ట్రినిటీ అనేది పనికొస్తుంది. ఓకే, సో ఇలా మీరు ఈ 369 అనే టెక్నిక్ వాడేటప్పుడు ఈ ఒక సింబల్ని మీరు గీయండి. ఓకే, ఆల్రైట్, ఆ రోజు మీరు అనుకున్న విష్ని ఇక్కడ రాయండి. ఓకే, మీరు ఏది అనుకుంటున్నారో ఆ విష్ని ఇక్కడ రాయండి. ఓకే, ఆ తర్వాత మీరు 2 5 అండ్ 8ని నేను ఇది మీకు స్క్రీన్లో చూపిస్తాను. ఆ తర్వాత మీరు 1 4 అండ్ 7ని కూడా. ఓకే, సో ఇలా మీరు ఈ కైండ్ ఆఫ్ ఒక ప్రొటెక్షన్ని క్రియేట్ చేస్తున్నారు మీ విష్ కోసం. ఓకే, ఇలా మీరు రాసిన తర్వాత ఏ విష్ అయినా ఓకే, ఇదొక వైట్ పేపర్లో మీరు ఈ సింబల్తో మీరు మీ విష్ని రాసేసి నేనన్నట్టు 369 టెక్నిక్ని వాడాలి. ఓకే, అయితే స్వప్న ఇక్కడ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఆ టైంకి కూడా ప్రాముఖ్యత ఉంది. ఓకే, ఓకే, సో 3 times మీ విష్ని రాయాలి మార్నింగ్, 6 times ఆఫ్టర్నూన్ రాయాలి, 9 times ఈవినింగ్ అన్నా నైట్ అన్నా రాయాలి. ఓకే, అలా మీరు 369 3 times 6 times 9 times ఆ రోజు రాయాలి. సో ఇలా మీరు రాసిన తర్వాత ఈ పేపర్ని కానీ ఈ నోట్బుక్ని కానీ మీరు మీ పిల్లో కింద పెట్టండి ఆ రోజు. ఓకే, ఫస్ట్ డే పెట్టిన తర్వాత మీరు ఆ విష్ని ఒక్కసారి రీడ్ చేసి నిద్రపోండి. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ 24 hours ఆ తర్వాత పని చేస్తుంది కాబట్టి మీరు చూస్తారు, మీరు అనుకున్నది అవుతుంది. సో ఈ టైంని మిస్ అవ్వద్దు, ఈ ప్రాసెస్ని మిస్ అవ్వద్దు. ఇలా మీరు చేసిన తర్వాత మీరే అంటారు నెక్స్ట్ డే అమావాస్య కదా, సో ఆ రోజు లోపల మీరు అనుకున్న ఆ కోరికకి ఆ ఎనర్జీ అనేది తోడ్పడుతుంది. మీరు అనుకున్న ఆ 24 hours మీరు అనుకున్నది అవుతుంది. ఓకే, ఆ రోజు మాత్రం చెయ్యడానికి మిస్ అవ్వకుండా చెయ్యండి. ఓకే,
అంటే ఏ రోజు ఆ టైంలో ఏ టైం అయినా ఏ టైం పర్లేదా? అయినా పర్వాలేదు. ఓకే, ఏ సో టైంలో మార్నింగ్, అయినా? ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ఈవినింగ్ ఇది 3 రాయాలి. టైమ్స్ చేయాలి మనం. రాయాలి. ఓకే. తప్పకుండా మ్యామ్. సో అయితే ఆ తర్వాత మన ఆ పేపర్ని పిల్లో కింద పిల్లో కింద పెట్టుకోవాలన్నారు కదా. పెట్టుకోవాలి. నెక్స్ట్ మ్యామ్ అది విష్ ఫుల్ఫిల్ అయిన తర్వాత మీరు కావాలంటే దాన్ని బర్న్ చేసి యాష్ గా మీరు పాట్ లో వేసేయొచ్చు. లేదు నేను అది ట్రెజర్ గా పెట్టుకుంటాను అంటే మీరు దాన్ని విష్ treasure గా బాక్స్ లో పెట్టుకోవచ్చు. Yes, పెట్టేసుకోవచ్చు. అంతే. ఓకే, అంటే ఫుల్ఫిల్ అయ్యేదాకా మటుకు మన పిల్లో కిందే పిల్లో కింద ఉంచుకోవాలి. పెట్టేయండి. డెఫినెట్ గా Yes. సో విన్నారు కదా. అంటే మనీ మేనిఫెస్టేషన్ అనే కాదు, మనం ఏదైనా మన కోరిక ఏదైనా అవ్వచ్చు, మన విష్ అనేది ఎలాంటి విష్ అయినా మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఆ రోజునైతే కనుక ఈ తప్పకుండా మేడం చెప్పినట్లు ఈ 369 టెక్నిక్ అయితే ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఈ టెక్నిక్ని మీరు చేసినాక మీ విష్ నెరవేరిందా లేదా అన్నది కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. నమస్తే Thank you, మ్యామ్. స్వప్న.